విదేశీ అత్త పల్లెటూరి కోడలు. విదేశాల్లో ఉంటున్న సూరమ్మ ఎదురుగా ఉన్న తన కొడుకుని ఈ విధంగా తిడుతుంది. ఎంత పని చేశావురా? ఒక చదువురాని ఎడ్డిదాన్ని పల్లెటూరి దాన్ని పెళ్లి చేసుకొని వచ్చావా? మన పరువంతా పోయింది. నలుగురిలో నేను ఎలా తల ఎత్తుకోగలను అంటూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటుంది. అసలు వినోద్ ఎవరు? వీరి కుటుంబ పరిస్థితి ఏంటి? తను పల్లెటూరమ్మని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేది కథలోకి వెళ్లి తెలుసుకుందాం. సూరమ్మ తన కొడుకు వినోద్ ఇద్దరిది ఫారిన్ లో సెటిల్ అయిన కుటుంబం. సూరమ్మ కొడుకు వినోద్ అక్కడ వ్యాపారం చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అయితే అతను తన ప్రాపర్టీస్ ని చూసుకోవడం కోసం ఇండియాకి తిరిగి వస్తాడు. ఇండియాకి వచ్చిన తర్వాత తన పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు. తను తన పని ముగించుకొని తిరిగి అక్కడి నుండి తమ బంగ్లాకి కారులో బయలుదేరతాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత కారు ఆగిపోతుంది. కారు దిగి చుట్టూతా చూస్తాడు. ఎవరూ కనిపించరు. ఏం చెయ్యాలి అనుకుంటున్న సమయంలో అక్కడ కొంత దూరంలో మేకలు కాసుకుంటూ ఒక అమ్మాయి కనబడుతుంది. తన దగ్గరికి వెళ్లి, "ఓ పిల్లా, ఇలా చూడు" అని పిలుస్తాడు. ఆ మాట విన్న అమ్మాయి, ఓ పిల్లడా, ఒళ్ళు ఎలా ఉందేంటి? "నేను మిమ్మల్ని ఏమీ అనలేదండి. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నాకు మీ పేరు తెలియదు కదా, అందుకే ఓ పిల్లా అని అన్నాను." నా పేరు మీనా. మీనా అని పిలువు. పేరు తెలియకపోతే ముందు పేరడగాలి. చూస్తే చదువుకున్నవాడిలాగే ఉన్నావు. ఆ మాత్రం తెలీదా? సారీ అండి, ఏదో కొంచెం హడావిడిలో అలా అయిపోయింది. సరేలే, ఇంతకీ ఏం కావాలి తమకు? నా కారు ఆగిపోయింది. నాకు కొంచెం మీ సహాయం కావాలి. వచ్చి మీరు సహాయం చేయగలరా? చేస్తా కాని ఊరికి ఎవ్వరూ ఏమీ చెయ్యరు. ముందు బేరం మాట్లాడు. ఎంత కావాలో మీరే చెప్పండి. చూస్తే పొరుగురివాడిలాగా ఉన్నావు. నాకు ఎక్కువేమొద్దు. ఒక 500 రూపాయలివ్వు చాలు. ఓ, 500లేనా? సరే, ఇస్తాను రండి. మీరు బాగా డబ్బున్నవాళ్ళా? ఎందుకలా అడిగారు? డబ్బులేనివాడైతే అంతివ్వలేడని బేరాలాడతాడు. నువ్వలా అడగట్లేదంటే మీరు బాగా డబ్బున్నవాళ్లని. అంతేకాక డబ్బు విలువ కూడా తెలియదనుకుంటా. నాకు డబ్బు విలువ తెలుసు. ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ పెట్టకూడదో కూడా నాకు బాగా తెలుసు. సరేలే, నాకెందుకులే. నా డబ్బులు నాకివ్వండి. నేను వచ్చి మీ పని చేసి పెడతాను అని అడుగుతుంది. తను అడిగినట్లుగానే తనకి డబ్బులిచ్చాడు. ఇద్దరూ కలిసి ఆగిపోయిన కారు దగ్గరికి వచ్చి నిలబడ్డారు. నిలబడి చూస్తావేంటి? పనేంటో చెప్పు. ఈ కారుని ముందుకు నెట్టాలి సరే అయితే అని అంటుంది. వినోద్ కారులోకి వెళ్లి కూర్చుంటాడు. మీనా కారు నెట్టుతూ ఉంటుంది. సడన్ గా కారు స్టార్ట్ అయి ముందుకు వెళ్లిపోవడంతో మీనా అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి మురుగునీటిలో పడుతుంది. అది పట్టించుకోకుండా వినోద్ ముందుకు వెళ్లి కారు ఆపి కిందికి దిగి చూస్తాడు. కారు నెట్టిన మీనా అక్కడ కనిపించదు. ఈ అమ్మాయి ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా, ఇప్పుడు కనిపించడం లేదేంటి? అంత మాయగా ఉంది అని అనుకుంటూ ఉండగా తన ముందుకి మీనా వస్తుంది. తన ఒళ్లంతా మట్టితో నిండిపోయి ఉంటుంది. ఎవరండి మీరు? సహాయం కావాలని అడిగితే నన్ను బురదలోకి నెట్టేశారు. అసలు మీలాంటి వాళ్ళకి సహాయమే చేయకూడదు. నేనేం చేశానండి? నేనేమైనా మిమ్మల్ని బురదలోకి కావాలని నెట్టినానా? మీ వల్లే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది. సరే, నా కారెక్కండి, మా ఇంటికి వెళ్దాం. అక్కడ మీరు మీకు అంటుకున్న మురికిని కడుక్కొని శుభ్రం చేసుకోవచ్చు. అందుకు ఆమె సరే అంటుంది. వినోద్ మీనాని అతను ఉండేటటువంటి ప్రదేశానికి తీసుకెళ్లాడు. అది చూసినటువంటి మీనా ఆశ్చర్యపోయింది. ఏంటి మీరు నన్ను ఈ బంగ్లా దగ్గరికి తీసుకొనొచ్చారు? ఇక్కడ మీకేం పని? నన్ను మీరుండే చోటికి తీసుకెళ్తారని చెప్పారు కదా. ఈ బంగ్లా మాదేనండి. ఈ స్టేట్ కూడా మాదే. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి రంగయ్య అక్కడ మట్టి పట్టుకుని నిలబడి ఉన్నటువంటి మనిషిని చూసి, అడుక్కునే వాళ్ళిక్కడికి రాకూడదు, వెళ్ళిపో అని పంపించి వేస్తూ ఉండగా మీనా, నేనేమీ అడుక్కునేదాన్ని కాదు. నేను నీ కూతుర్ని. అమ్మాయి మీనా, ఏంటమ్మాయి అవతారము? ఈ అమ్మాయి మీ అమ్మాయా? అవును, ఇది నా కూతురే, పేరు మీనా. అసలేం జరిగింది బాబూ? అసలేం జరిగిందనేది నేను చెప్తానులే రంగయ్య. ముందు లోపలికి వెళ్దాం పదా అని ఇంట్లోకి తీసుకువెళ్తాడు.
వాళ్ళలా లోపలికి వెళ్తూ ఉండగా రంగయ్య, అమ్మాయి, నువ్వు ఇంటికి వెళ్లి శుభ్రం చేసుకో. ఆమె సరే అని కూడా పక్కనే ఉన్న తన ఇంటికి వెళ్తుంది. బాబుగారు, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది రంగయ్య. నాకు బాగా ఆకలిగా ఉంది. హోటల్కెళ్లి భోజనం తీసుకుని వస్తావా? ఎందుకు బాబుగారు? నా కూతురు మీనా చాలా రుచిగా వంట చేస్తుంది. నేనిప్పుడే మా అమ్మాయికి చెప్పి భోజనం సిద్ధం చేస్తాను. మీరు స్నానం చేసి అలా విశ్రాంతి తీసుకోండి అని రంగయ్య అక్కడి నుండి తన ఇంటికి వెళ్తాడు. అప్పుడే స్నానం చేసి వచ్చినటువంటి కూతుర్ని చూసి రంగయ్య, అమ్మాయి మీనా, అబ్బాయి గారికి బాగా ఆకలిగా ఉన్నదంట. మంచి రుచికరమైన భోజనం తయారు చేయి. నేను వంట చేస్తాను కాని మేకల మందని అలానే వదిలిపెట్టొచ్చాను. వాటి సంగతేంటి? నేను వాటిని చూసుకోమని ఎవరో ఒకరికి కబురు పెడతానులే. నువ్వు ముందు వంట సిద్ధం చేయి. అందుకు మీనా సరే అని చెప్పి వంటిట్లోకి వెళ్లి వినోద్ కోసం మంచి రుచికరమైన భోజనం తయారు చేసి వాళ్ళ నాన్నకిచ్చి పంపుతుంది. అది తీసుకుని రంగయ్య జమీందారు గారి గదికి వెళ్లి ఆయనకు భోజనం వడ్డిస్తారు. భోజనం తింటున్నటువంటి వినోద్, వంట చాలా రుచిగా ఉంది. అచ్చమిది మా అమ్మ చేసినట్లుగానే చాలా రుచిగా ఉంది. మీ అమ్మాయి చాలా బాగా వంట చేసింది. ఆ మాటలకి రంగయ్య కూడా చాలా సంతోషపడతాడు. ఇక వినోద్ అలా ఇంటి దగ్గర ఉండి ఎస్టేట్ పనులన్నీ చూసుకుంటూ ఉన్నాడు. అలా ఉండగా ఒకరోజు రంగయ్య పని మీద వేరే ఊరు వెళ్లాడు. వినోద్కి ఎస్టేట్ చూడాలి అని అనిపించింది. మీనాని పిలిచి, నాకు ఎస్టేట్ చూడాలని ఉంది, నన్ను తీసుకెళ్తావా? సరే బాబుగారు, తీసుకెళ్తాను, రండి అని అంటుంది. అలా ఇద్దరూ కలిసి ఎస్టేట్ చూడ్డం కోసం వెళ్లారు. కాని అనుకోకుండా వర్షం పడి ఇద్దరూ దారి తప్పిపోతారు. బాగా చీకటి పడిపోయింది. పని మీద ఊరు వెళ్లినటువంటి రంగయ్య ఇంటికి వచ్చి చూస్తాడు. ఇంటి దగ్గర ఎవరూ కనిపించరు. కంగారు పడుతూ ఉంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం తెలిసిన వాళ్ల ద్వారా దారి కనుక్కొని మీనా వినయులు ఇంటికి చేరుకుంటారు. వారికోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నటువంటి రంగయ్య వాళ్లను చూసి చాలా కంగారుగా, అమ్మాయి మీనా, నువ్వు అసలే పెళ్లి కావాల్సిన పిల్లవి. రోజంతా అలా పరాయి మగవాడితో ఉంటే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇప్పటికే ఈ విషయం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు అంటూ బోరున విలపిస్తాడు. అది కాదు రంగయ్య. బాబుగారు, మీరు గొప్పోళ్ళు. మీరేం చేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ మా బతుకులు అలా కాదు. చిన్న మచ్చ పడినా ఈ ప్రపంచం ఆ మచ్చని వేలెత్తి చూపిస్తుంది. అసలే అది పెళ్లి కావాల్సిన పిల్ల. ఇప్పుడు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? దాని గురించి మీ గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. రంగయ్య, నువ్వేమీ అనుకోనంటే నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను. నాకు తనంటే చాలా ఇష్టం. ఆ మాట వినగానే అతను చాలా సంతోషపడతాడు. ఇక వినోద్ ఇచ్చిన మాట ప్రకారం మీనాని పెళ్లి చేసుకుని మీనాని విదేశాలకు తీసుకెళ్లడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చూసుకుని మీనాని విదేశాలకు తీసుకెళ్లిపోతాడు. కొడుకు కోసం ఎదురు చూస్తున్నటువంటి సూరమ్మ ఇంటికి వచ్చిన కొడుకుని చూసి చాలా సంతోషిస్తుంది. కొడుకుతో పాటు పక్కనే ఉన్నటువంటి అమ్మాయిని చూసి, ఈ అమ్మాయి ఎవర్రా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మన రంగయ్య కూతురమ్మా. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అంటూ కుశల ప్రశ్నలు అడిగింది. మీనా కూడా చాలా ప్రశాంతంగా సమాధానమిచ్చింది. సూరమ్మ శాంతి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం చూసి సూరమ్మ, అప్పుడే పెళ్ళైపోయిందా? పిల్లలెంతమంది? తన తల్లి అడిగిన ప్రశ్నకు వినోద్ కంగారు పడ్డాడు. ఏం చెప్పాలో తెలీదు. విషయం తెలిస్తే తన తల్లి ఏమనుకుంటుందో అని, ఏం చేస్తుందో కూడా తెలీదు. ఇంకా పిల్లలు లేరు అని అంటుంది. సరే, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో అని అంటుంది. మీనాకి గది చూపిస్తుంది. తన గదిలోకి మీనా వెళ్లిపోతుంది. అసలు వీడు ఈ అమ్మాయిని ఇక్కడికెందుకు తీసుకొచ్చాడు? అదడగాలి అని అనుకుంటూ ఉండగా వినోద్ తన తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ప్రయాణం చేసి వచ్చావు కదా, విశ్రాంతి తీసుకో. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. కాని ఇది చాలా ముఖ్యమైన విషయం. నాకు పెళ్ళైపోయింది. ఈ మీనానే నీ కోడలు. ఆశ్చర్యపోయింది. నోటి మాట రాలేదు. ఏంట్రా నువ్వు మాట్లాడేదే? వినోద్ తన తల్లితో జరిగింది మొత్తం చెప్పేశాడు. జరిగింది మొత్తం తెలుసుకున్నటువంటి సూరమ్మ, ఇప్పుడు మన బంధువులు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? చదువురాని మొద్దుని, సంస్కారం తెలియనటువంటి ఒక పల్లెటూరి దాన్ని తీసుకొచ్చి మన ఇంటికి కోడలిగా చేశావు. మనకున్నటువంటి వ్యాపారాన్ని చూసుకోవడానికి అందుకు కావలసినటువంటి జ్ఞానం కూడా ఈ అమ్మాయికి లేదు. అమ్మా, జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఇప్పుడు నీ ఆరోగ్యం పాడు చేసుకోకు.
తనకేమీ తెలియకపోతే ఇప్పుడు మనం నేర్పించుకుందాం అని వినోద్ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లిపోయాడు. కొడుకు చెప్పిన విషయం విని సూరమ్మకి గుండె పనవుతుంది. కాలు చెయ్యి ఆడదు. ఏం చేయాలో అర్థం కాదు. తనని కోడలిగా అంగీకరించాలా వద్దా అని సతమతమవుతూనే ఉన్నది. కాసేపటికే తేరుకొని ఆమె తన మనసులో, మీనాని బయటకు వెళ్లగొట్టి నా కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకుంది. అనుకున్న ప్రకారమే మీనాకి ఇంటి పని వంట పని చెబుతూ ఉండేది. ఆమె నవ్వుతూనే ఆ పనులన్నీ చేసుకుంటూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎలా అయినా సరే మీనాని బయటకు పంపించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అవన్నీ విఫలమవుతూ ఉంటాయి. వినోద్ లేని సమయంలో తల్లి, ఒసేయ్ మీనా, పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ నా ఆస్తిపాస్తులకి ఎసరు పెడదామని చూస్తున్నావా? నేను అలాంటి దాన్ని కాదత్తయ్యా. మా పెళ్లి అనుకోకుండా ఎలా జరిగిందో మీకు తెలుసు కదా. డబ్బు కోసం నేను పెళ్లి చేసుకోలేదు. అందుకే మీరు ఎన్ని హింసలు పెడుతున్నా, నన్ను కొట్టినా తిట్టినా ఆయనకి కూడా చెప్పలేదు. ఆ మాటలకి తెలివైన దానివి కాబట్టి చెప్పడం లేదు అంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టడం కుట్టడం చేస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఎలా అయినా సరే ఆమెని ఇంట్లో నుంచి పంపించాలని ఎన్నో పథకాలు చేస్తూ ఉంటుంది. కాని అవన్నీ కూడా తెలివిగా మీనా వాటిని దాటుకుంటూ ప్రమాదంలో పడకుండా చూసుకుంటూ ఉంటుంది. ఆమె యొక్క తెలివితేటలు సమయస్ఫూర్తిని గమనించిన అత్తగారు ఇలా అనుకుంటారు, పల్లెటూరిదైనా తను తెలివిగలది. నిజంగా ఈమె సరైన కోడలు. మా వ్యాపారాలు చూసుకోవడానికి ఈమె తెలివైంది అని భావించి చివరిగా మరొక పరీక్ష పెట్టాలని అనుకుంటుంది. చూడు మీనా, ఈరోజు నీకు ఒక కఠినమైన పని అప్పచెబుతున్నాను. అదేంటంటే సమయం ఇస్తున్నాను. ఇప్పుడు ఏ టైంలో ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లి ఆ సరైన సమయానికి వాటిని తీసుకురావాలి. ఒకవేళ నువ్వు వాటిని తీసుకురాకపోతే ఈ ఇంటిని పూర్తిగా వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు సమయానికి గనక ఆ పనులన్నీ చేస్తే ఇక ఇంట్లో కోడలిగా ఉంటావు. ఆ మాటలకి మీనా చాలా సంతోషపడుతూ, మీరు ఏది చెప్పినా నేను తప్పకుండా చేస్తానత్తయ్యా. మీరు కోడలిగా నన్ను ఒప్పుకుంటే అంతే చాలు. ఇక వెంటనే అత్తగారు ఆమెకి ఎక్కడెక్కడికి వెళ్లాలో సమయంతో సహా అన్నీ చెబుతుంది. వెంటనే వాటి మొత్తాన్ని గుర్తు పెట్టుకుని మీనా అవన్నీ చేయడం మొదలు పెడుతుంది. ఈమె ఈ పని చేయడానికి 2 మార్గాలున్నాయి. ఒక మార్గంలో వెళితే ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి ఆమెకు ఆలస్యమవుతుంది. తను తెలివిగా ఆలోచిస్తే ఖచ్చితంగా అనుకున్న సమయానికే ఇంటికి చేరుతుంది. ఒకవేళ అదే జరిగితే తనను బాగా చదివించి వ్యాపారాన్ని అప్పచెబుతాను అని అనుకుంటుంది అత్తగారు. అక్కడే ఉన్న సూపర్ మార్కెట్ నుంచి అత్తగారికి కావలసిన మెడికల్ షాప్ లో మందులు వారికి అన్ని కూడా సమయానికి తీసుకుని అత్తగారు చెప్పిన సమయానికి ఇంటి దగ్గరుంటుంది. చెప్పిన సమయానికంటే 1 నిమిషం ముందే ఉన్నావు. చాలా బాగుంది మీనా, శభాష్ అని ఆమెను మెచ్చుకుంటుంది. ఆ తర్వాత రోజు నుంచి కోడల్ని ప్రేమగా చూసుకుంటూ వ్యాపారానికి సంబంధించిన అన్ని కూడా చెబుతూ ఉంటుంది. మీనా వాటిని వింటూ నేర్చుకుంటుంది. కొన్ని రోజులకు ఆమెను బాగా చదివించాలి అని ఆమె చదివించడం మొదలు పెడుతుంది. అన్న 6 సంవత్సరాలలో చదువు పూర్తి చేసుకుని ఆ వ్యాపారాలు మొత్తం తానే చూసుకుంటూ ఉండాలి. అదంతా చూసిన వినయ్ చాలా సంతోషపడతాడు. ఇక అత్తాకోడలిద్దరూ కలిసిపోయి కుటుంబంలో సంతోషంగా ఉంటారు.